అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆయా గ్రామాల్లో సైతం కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటున్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. అన్న ఏంటన్నా చెన్నారంలో అసలు మీరు మాట్లాడింది ఏంటి, వక్రీకరించింది ఏంటి, అసలు మీరు చెప్పాలి. దీని మీద అడిగితే మీరు ఏం చెప్తారు? నేను చెన్నారంలో నేను ఏం మాట్లాడినంటే దానిలో కొంతమంది ఆ వర్డ్స్ కట్ చేసేసి స్క్రోల్ చేస్తున్నారు, రీల్స్ స్క్రోల్ చేస్తున్నారు. నేను మాట్లాడింది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు పోటీ చేస్తే 2 గ్రూపుల మీద నా ఫోటో పెట్టుకుంటారు, మా సీఎం గారు ఫోటో పెట్టుకుంటారు, నాకేం అభ్యంతరం లేదు. అక్కడికి బాగుంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అతి తెలివి దద్దమ్మలంతా వాళ్ళు ఓడిపోయిండ్రు, వాళ్ళ సార్ ఓడిపోయిండు, వాళ్ళ పెద్ద సార్ ఓడిపోయిండు, అది చెప్పుకుంటే వాళ్ళ సార్ పేరు చెప్తే, వాళ్ళ నిరంజన్ రెడ్డి పేరు చెప్తే ఓట్లు రావని నా పేరు చెప్పుకుంటున్నారు. మేము కూడా మాకు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలుసు, సో మేము కూడా ఎమ్మెల్యే గారితో అనుకుంటాం, మేము గెలిచిన ఆడికి పోతున్నాం కానీ పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, పబ్లిక్ తప్పుడు దోవ పట్టిస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేయద్దు. ఒకవేళ వాడు బై మిస్టేక్లో వాడు ఓట్లు వేసి గెలిచేస్తే నా గేట్లకు రాని అని చెప్పిన, బరాబర్ చెప్పిన. నా వడ్డీది వాళ్ళు స్క్రోల్ చేస్తుంది వేరు. కానీ అక్కడ మాత్రం కనిపిస్తున్నది పూర్తిగా ఎవరు వచ్చినా సరే ఓట్లు, అంటే నేను చెప్పిన వాళ్ళకు ఓట్లు లేకపోతే ఎవరు వచ్చినా సరే వాళ్ళని మా ఇంటికి రానియమంటూ కూడా ఆ వీడియోలో ఉంది. దాని మీద మీరు ఏం క్లారిటీ ఇస్తారు? దానిలో నేను చెప్పిన, ఇప్పుడు నేనేం చెప్పినా అదే వర్డ్స్ చెప్పిన, దానిలో కట్ చేసి వాళ్ళు వైరల్ చేస్తున్నారు. సో నేను చెప్పింది అదే స్టాండ్ మీద ఉన్నా. నేను చెప్పిన స్టాండు అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ సార్ పేరు చెప్పుకున్నా లేదు, మా పేరు చెప్పుకోవాలి కదా. నేను కూడా గెలిచి వనపర్తి ఎమ్మెల్యేతో అనుకుంటాం, ఆ మేఘారెడ్డి మాకు తెలుసు, ఆ ఎమ్మెల్యే మాకు తెలుసు, మల్లు రవి గారు తెలుసు. సో ఈ ఊర్లో ఒక పార్టీ ఉంటుంది, ఊరు బయట ఒక పార్టీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు బై మిస్టేక్లా మా ఇంటి పక్కలలో ఇంటి ముందలలో ఎవరైనా ఉండి ఒక ఓటు వేస్తే అది మోర్లు వేసినట్లు, అట్లాంటి బై మిస్టేక్లకు గెలిస్తే అట్లాంటి వాళ్ళు నేను రానియనని చెప్పిన. అందులో చాలా క్లారిటీ ఉంది. సో ఇదొకటి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే స్క్రోల్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరైతే స్క్రోల్ చేస్తున్నారో మీరు చూసిండ్రు, ఒకసారి ప్రెస్ మీట్ నడుస్తుంది హైదరాబాద్లో కేసీఆర్ గారు. ఏమన్నాడు ఆయన? మనం పత్రికా మిత్రులు అడిగితే మీరు రాజకీయ పార్టీగా మాట్లాడుతున్నారు, మీరు సీఎంగా ఉన్నారంటే బరాబర్ చెప్తాం, బరాబర్ అంటాం, మాదేమన్నా సన్యాసుల పార్టీ రాజకీయ పార్టీ అని ఆయన అనలేడా అన్నాడు కదా, కేసీఆర్ అన్నాడు. మళ్ళీ వనపర్తిలో ఇంకో నియంత ఉంటాడు. నిరంజన్ రెడ్డి మంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ సర్పంచులు పోతే బయటికి దొబ్బిన కాలాలు ఉన్నాయి, పేపర్ తీసి వాళ్ళ ముందరే చించేసిన కాలాలు ఉన్నాయి. అది వాళ్ళ విజ్ఞత కోల్పెడుతూ నేను మాట్లాడింది ఇది. నేను వనపర్తి నియోజకవర్గం 3 లక్షల మందికి ఎమ్మెల్యే, నేను ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు. అంటే చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికల ప్రచారం కూడా ఈ రోజుతో ముగియబోతుంది, 3వ విడత. ఇప్పటికే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ హవా కొనసాగబోతుంది. 3వ విడత ప్రచారంలో చివరగా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము వనపర్తి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులందరినీ మంచి మెజారిటీతో గెలిపిస్తున్నారు. అక్కడక్కడ చిన్న జీపీలలో ఇంకా వేరే దగ్గర మా అభ్యర్థులు, మా రెబల్ అభ్యర్థులు 2-3 ఉండడం వల్ల వాళ్ళు ఒకరు గెలుస్తున్నారు. గెలిచేది మా కోట అనుకుంటున్నారు, అది వాళ్ళ కోట కాదు. మా రెబల్ అభ్యర్థులు, మా అభ్యర్థి 2 ఓట్లు కలిపితే వాళ్ళు దరిదాపులో కూడా లేరు. సో ఫైనల్లీ ఓవరాల్గా వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. సో వనపర్తిలో కొంతమంది కాదు, ఇంతకుముందు కూడా మళ్ళీ మాట్లాడినా, ఎదురుగా వచ్చే శత్రువు ఒక ఆయన ఉన్నాడు, వెనకాల 2 ఉన్నారు ఎదురుగా వచ్చేవాళ్ళు, వెనకాంగా వచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆ వెనకాంగా వచ్చే ఆయన కానీ ఎదురుగా వచ్చే ఆయన కానీ వాళ్ళ 3 ఓట్లు ఎంత అయితే వాళ్ళ 3 కలిపి ఈ వెనకంగా ఓటులు దోగుతున్నారో ఆ 3 ఓట్ల కంటే నా ఓట్లే ఎక్కువ ఉంటాయి. మొత్తం నేను 18వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం లెక్కలతో సాగు. సో చూస్తున్నా, మొత్తంగా తను ప్రచారంలో మాట్లాడిన దాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అంతేకాని తను ఎక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఇబ్బంది పెడతానని చెప్పి ఎక్కడా మాట్లాడలేదు. రాబోయే రోజుల్లో ప్రజలే దానికి సమాధానం చెప్తారని చెప్పి కూడా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది.